ఇటీవల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి టీడీపీ పార్టీ కానీ, టీడీపీకి అనుకూలమన్న పేరు ఒక మీడియా కానీ నిత్యం జగన్మోహన్ రెడ్డి పని ఇంకా అయిపోయింది, జగన్ ఇంకా మళ్ళీ ముఖ్యమంత్రి కాలేడు కాబట్టి జగన్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నాడు అంటూ విపరీతమైన ప్రచారం జరుగుతుంది. జగన్ బెంగళూరుకి వెళ్ళినా కాంగ్రెస్ నాయకులను కలవడానికే వెళ్తున్నారంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీని కలిశాడంటూ కూడా టీడీపీ పార్టీ ప్రచారం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసి మేము మీకు మద్దతు ఇస్తామని చెప్తే రాహుల్ గాంధీ మాకు మీ మద్దతు అవసరం లేదు, మీ పార్టీని మా పార్టీలో విలీనం చేయండి అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు మాత్రం అటువంటి ఆలోచనే జగన్మోహన్ రెడ్డికి లేదు, కేవలం మా మనోభావాల్ని దెబ్బతీయడానికే ఈ ప్రచారం చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. నిజానికి ఒకసారి జగన్ నిజంగానే వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తాడా అన్నది ఒకసారి పరిశీలిస్తే అందుకు 100% ఆస్కారం లేదు అన్న అభిప్రాయం అయితే స్పష్టంగా కలుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఆ అవసరం లేదు. తన పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిండొచ్చు, కానీ ఆయనకు 40% ఓటింగ్ వచ్చింది. ఆ ఓటింగ్ జగన్మోహన్ రెడ్డికి చెక్కు చెదరని ఓటింగ్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా ఏ పార్టీ ఓటింగ్ శాతానైనా ఆ పార్టీ గెలిచినప్పుడు కాకుండా ఓడిపోయినప్పుడే చూడాలి. ఎందుకంటే అప్పుడే ఆ పార్టీకి ఖచ్చితంగా ఉండే ఓటింగ్ శాతం అన్నది తెలుస్తుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన 40% ఓటింగ్ అన్నది ఆ పార్టీలో ఎంతమంది నాయకులు ఉన్నా వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఉంటుంది. దాంతోపాటు కూటమి ప్రభుత్వం తప్పకుండా ఇప్పుడు తమకు ఓట్లు వేసిన వాళ్ళందరినీ సంతృప్తిపరచలేదు. కాబట్టి ఆ ఓటింగ్ కూడా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయినా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడానికి ఆస్కారం లేదు అని చెప్పడానికి లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేశాడు, 14 లక్షల కోట్లు అప్పు చేశాడంటూ ఎంత ప్రచారం చేసినప్పటికీ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. పోయిన ఎన్నికల్లో జగన్ పరిపాలన నచ్చక జనాలు ఓట్లు వేయలేదు అని చెప్పడం కన్నా ఆ పార్టీ నాయకుల యాటిట్యూడ్ కానీ, ఆ పార్టీ నాయకుల విధానాలు కానీ నచ్చక కూటమి వైపు వేసిన వారే ఎక్కువ ఉన్నారని చెప్పవచ్చు. రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉన్న రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కూడా పార్టీ క్యాడర్ని సరిగ్గా పట్టించుకోకపోవడంతో చాలామంది ఓట్లు వేయలేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇవన్నీ సరిచేసుకొని పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని పార్టీ అధిష్టానం ఒక తాటిపైకి తెచ్చి వారిలో మళ్ళీ నమ్మకం కలిగిస్తే మళ్ళీ అధికారం రావడం పెద్ద కష్టమేమి కాదనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికీ 23 సీట్లు మాత్రమే వచ్చినప్పటికీ ఎందుకు ఏ బీజేపీలోనో లేదా ఏ కాంగ్రెస్లోనో విలీనం చేయలేదు? ఎందుకంటే ఆ రోజు ఆ పార్టీ కూడా దాదాపు 40% ఓటింగ్ వచ్చింది. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎత్తి చూపించి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఒకసారి ఓడిపోయినంత మాత్రాన, తక్కువ సీట్లు వచ్చినంత మాత్రాన పార్టీలు మూసేసుకొని వెళ్ళిపోతారు, వేరే పార్టీలో విలీనం చేస్తారు అని అనుకుంటే మాత్రం అది వారి అజ్ఞానమనే చెప్పాలి. గత ప్రభుత్వం నాయకులు కూడా చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటాం అనుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయడం మంచిది కాదు. ఎన్నో కష్టాలు, ఆటుపోట్లను పార్టీ పెట్టిన ఆరంభం నుంచే ఎదుర్కొన్న జగన్ లాంటి వారు పార్టీ మూసేస్తారు అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి విలీనం చేస్తారు పార్టీని అన్నది కేవలం ప్రచారం మాత్రమే.